గురువుగారికి భక్తి ఉంది, శిష్యులకి ఆ భక్తి మాత్రమే ఉంది. తెలివి కాస్త తక్కువ. మరప్పుడేమవుతుంది? ఒక పవిత్రమైన వ్రతం చివరికి నవ్వుల పాలైపోయింది. ఆ సరదా కథేంటో ఈరోజు చూద్దాం. అదే కార్తీక సోమవార వ్రతం. సరే, అసలు కథ ఎక్కడ మొదలైందంటే, పరమానందయ్య గురువుగారు ఒక మంచి మాట చెప్పారు. ఏంటంటే, ఈ పవిత్ర కార్తీక మాసంలో మనం ఉసిరి చెట్టు కింద వనభోజనం చేస్తే చాలా పుణ్యం వస్తుంది అని. చూడండి, ఆలోచన ఎంత బావుందో. కాని ఆచరణలో పెట్టేది మన శిష్యులు కదా. ఇంక చూడండి, ఈ గొప్ప ఆలోచనని వాళ్ళు ఎలా తలకిందులు చేశారో. ఇక గురువుగారు చెప్పారు అనగానే శిష్యులకు అదే వేదవాక్కు కదా. వెంటనే భలే ఉత్సాహంగా ఆ వనభోజన మహోత్సవానికి ప్లానింగ్ మొదలుపెట్టేశారు. మరి వాళ్ల ప్రణాళిక ఎంత గొప్పగా ఉందో చూద్దాం. అనుకున్నదే తడవుగా పనులన్నీ చక్కచక్క పంచుకున్నారు. నువ్వన్నం చూసుకో, నువ్వు కూరగాయలు చూడు, మిగతావి మేం చూసుకుంటామని అంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నట్టే అనిపించింది మొదట. కాని అసలు కామెడీ ఇక్కడే మొదలవుతుంది. సరే, ఇప్పుడు మన కథలోకే మొదటి క్యారెక్టర్ ఎంటర్ అవుతున్నాడు. పేరు దేవభూతి. ఇతను గురువుగారికి చాలా ఇష్టమైన శిష్యుడు. అందుకే భోజనంలో అతి ముఖ్యమైనదేంటి? అన్నం. ఆ అన్నం వండే పెద్ద బాధ్యతను తనే తీసుకున్నాడు. కానీ ఇక్కడో చిన్న ట్విస్ట్. మనోడికి వంట మీద కన్నా సంగీతం మీద శ్రద్ధ చాలా ఎక్కువ. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, చాలా ముఖ్యం. ఇక చూద్దాం. సంగీత పిచ్చియున్న మన దేవభూతిగారు అడవి మధ్యలో పొయ్యిమీద పెట్టి అన్నం వండితే ఆ వంట ఎలా ఉంటుందో, ఏ రాగంలో సాగుతుందో చూసేద్దాం పదండి. సరే, దేవభూతి పొయ్యిమీద బియ్యంకుండ పెట్టాడు. తీరిగా కూచుని ఏదో రాగం అందుకుని తాళం వేసుకుంటున్నాడు. అలా పాడుతుండగా కుండలో నీళ్లు మరిగి అన్నం ఉడకడం మొదలైంది కదా. ఆ గుడగుడగుడా అని శబ్దమొస్తోంది. అంతే, ఆ శబ్దం వినగానే మన సంగీత విద్వాంసుడి బుర్రలో ఒక బల్బు వెలిగింది. అతనేమనుకున్నాడంటే, ఆహా, అద్భుతం! నేను పాడుతున్న పాటకి ఈ కుండ ఎంత చక్కగా తాళం వేస్తోంది. అసలు సిసలైన ఘటవాయిద్యమంటే ఇదే కదా అని తెగ మురిసిపోతూ ఇంకా రెట్టించిన ఉత్సాహంతో కొత్త కొత్త సంగతులు, గమకాలు పాడటం మొదలుపెట్టాడు. కాని పాపం కాసేపటికేమైంది? అన్నం ఉడికిపోయింది, నీళ్లన్నీ ఎగిరిపోయాయి. ఇంకేముంది? ఆ గుడగుడ శబ్దం నెమ్మదిగా ఆగిపోయింది. అంతే, మన దేవభూతికి విపరీతమైన కోపం వచ్చేసింది. తన కచేరీ మధ్యలో తాళమాగిపోయిందని తెగ ఫీలైపోయాడు. ఆ కోపం ఎలా ఉందంటే, ఛీ, నా పాటని పాడుచేస్తావా? తాళం ఆపుతావా? అని గట్టిగా అరుస్తూ పక్కనే ఉన్న ఒక కట్టెపుల్ల తీసుకుని ఆ కుండమీద ఒక్కటిచ్చాడు. అంతే సంగతులు. ఇంకో 5 నిమిషాల్లో తినడానికి రెడీ అయ్యే అన్నం మొత్తం నేలమీద పడిపోయింది. పొయ్యిగూడా ఆరిపోయింది. శుభం. ఇంత పని చేశాక కూడా మనోడికి ఏమాత్రం బాధలేదు. పైగా తనే ఒక కొత్త సామెత కనిపెట్టాడు. గుడగుడ శబ్దం కుండకే నష్టమని. అని చెప్పి ఏమీ జరగనట్టు మళ్ళీ హాయిగా తన పాట తాను పాడుకోవడం మొదలుపెట్టాడు. చూడండి ఎంత తెలివో. సరే, అన్నం సంగతి అలా ముగిసింది. మరి కూరగాయల పరిస్థితేంటి? ఆ పని అప్పగించిన శిష్యులున్నారు కదా, వాళ్లకి ఆరోగ్యం మీద శ్రద్ధ కొంచెం కాదు, చాలా ఎక్కువ. వాళ్లు చేసిన ఘనకార్యమేంటో ఇప్పుడు చూద్దాం. అందులో ఒకడు వంకాయల బుట్ట చూశాడు. అయ్యబాబోయ్, వంకాయ వాతం కదా అనుకుని ఆ బుట్ట మొత్తం తీసుకెళ్లి పక్కనే ఉన్న చెరువులో పడేశాడు. దీన్ని చూసిన ఇంకో మహానుభావుడు, అవును కదా, మరి సోరకాయ శ్లేష్మం చేస్తోంది అని చెప్పి అక్కడున్న సొరకాయలన్నిట్నీ తీసి చెరోదిక్కుకి విసిరేశాడు. ఎంత ఆరోగ్యస్పృహ! ఇప్పుడు కూరగాయలన్నీ మాయం, మరి వంటేలా అననుకుంటున్నారా? కంగారు పడకండి, మన శిష్యుల దగ్గర దీనికి కూడా ఒక బ్రహ్మాండమైన ఐడియా ఉంది. అలా వాళ్లంతా ఏం చెయ్యాలో పాలుపోక ఆలోచిస్తుంటే ఇంకో శిష్యుడు, నా దగ్గర ఒక సూపర్ ఐడియా ఉంది అంటూ ముందుకొచ్చాడు. ఇతను వాళ్లందరికన్నా తెలివైనవాడు. సోదరులారా, మీకెవ్వరికీ తట్టలేదు. సర్వరోగాల్ని నయం చేసే కరక్కాయ మనకీ అడవిలో బోలెడు దొరుకుతుంది కదా, మనం దాంతోనే కూర వండుకుందాం, భలే ఉంటుంది అని ఒక గొప్ప ప్రకటన చేశాడు. ఆ మాట విన్నదే తడవుగా మిగతా శిష్యులంతా, ఆహా, ఎంత గొప్ప ఆలోచన, మాకెందుకు తట్టలేదు అనుకున్నారు. అంతే, వంట సంగతి, పొయ్యి సంగతి గాలికి వదిలేసి అందరూ సంచులు పట్టుకుని అడవి అంతా కరక్కాయల కోసం వెతకటం మొదలుపెట్టారు. ఇక్కడ వీళ్ళు ఈ హడావిడిలో ఉండగా
అక్కడసలు ఏం జరుగుతుందో ఏమాత్రం తెలియని మన గురువుగారు, ఆయన భార్యగారు నెమ్మదిగా వనభోజనం కోసం బయల్దేరారు. వాళ్ల పూజలు, అనుష్ఠానాలు అన్నీ పూర్తి చేసుకుని కరెక్టుగా మధ్యాహ్నం భోజనం వేళకి మంచి ఆకలిమీద అక్కడికొచ్చారు. వాళ్ల ఉద్దేశమేంటంటే, శిష్యులు అప్పటికే పంచభక్ష పరమాన్నాలతో విందు సిద్ధం చేసుంటారని. మరి వాళ్ళు ఊహించిన విందు అక్కడ ఉందా? ఎలాంటి విందు వాళ్లకోసం ఎదురుచూస్తోందో? పాపం, వాళ్ళు అక్కడికి వచ్చి చూసేసరికి సీనిది. ఆరిపోయిన పొయ్యి, పగిలిపోయిన కుండ, నేలపాలైన అన్నం, కూరల జాడేలేదు. ఇక శిష్యుల్ని చూస్తే ఒకడేమో చెట్టుపైన, ఇంకొకడు చెట్టు కింద, మరొకడు కొమ్మ పట్టుకుని వేలాడుతూ అంతా కరక్కాయల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. గురువుగారు ఆశ్చర్యంగా ఏమిట్రా ఇదంతానా అని అడిగారు. దానికి వాళ్ళు ఎంతో గర్వంగా ఇలా చెప్పారు. గురువుగారు, కరక్కాయల కోత, కూర వండాలంటే కనీసం 5 వీషలు కావాలి కదా, ఇప్పటికీ 2 వీషలే దొరికాయి. పర్వాలేదు, రాత్రైనా సరే 5 వీషలు సంపాదించి కూర వండి మీకు పెడతాం అని ఒక్క గొంతుతో చెప్పారు. ఈ సమాధానం విన్నాక పరిస్థితి పూర్తిగా చేజారిపోయిందని గురువుగారికి అర్థమైపోయింది. ఇంక వీళ్లవల్ల కాదు అనుకుని చివరకు ఒక రంగంలోకి దిగక తప్పలేదు. గురువుగారి భార్య పేరిందేవిగారు జరిగిన అపశృతి మొత్తం ఒక్క క్షణంలో గ్రహించారు. వెంటనే ఓరి తెలివి తక్కువ వెధవల్లాలా అని ఆ శిష్యులందర్నీ ఒక 4 తిట్టి తానే నడుంకట్టి వంటపనిలోకి దిగారు. చూడండి, మధ్యాహ్నానికి అక్కడ పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. కాని పేరిందేవిగారు బాధ్యత తీసుకున్నాక సాయంత్రమయ్యేసరికి అన్నీ సిద్ధం చేసేశారు. చివరికి చంద్రుడు ఉదయించే వేళకి అందరికీ కడుపు నిండా వనభోజనం వడ్డించారు. అలా ఆవిడ పుణ్యమాని ఆ రోజు కార్తీక సోమవార వ్రతఫలం అందరికీ దక్కింది. ఈ కథ వింటుంటే నవ్వొస్తుంది, కాని ఇది మనందరికీ ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. అదేంటంటే, అరకొర జ్ఞానం ఎంత ప్రమాదకరమో. ఆ శిష్యులే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. సంగీతం మీద పట్టు ఉన్నంత మాత్రాన వంట వచ్చేసినట్టు కాదు, వైద్యం గురించి ఏవో 2 విషయాలు తెలిసినంత మాత్రాన కూరగాయల గుణాలన్నీ తెలిసినట్టు కాదు. అసలు విషయం మీద పూర్తి అవగాహన లేకుండా మనకి తెలిసిందే గొప్ప అనుకున్నప్పుడు ఇలాంటి కామెడీలే జరుగుతాయి కదా.